సోమవారమంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయన్ను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. దక్షయజ్ఞం కదా అందరికీ తెలిసిందే. సతీదేవి మరణం గురించి విన్న శివుడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడితో పాటు యజ్ఞానికి వచ్చిన వారిపై దాడి చేశాడు. అందులో చంద్రుడు కూడా ఉన్నాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు తనకు ఉపశమనం కల్పించమంటూ శివుడిని వేడుకున్నాడు. దాంతో రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున తనకు అభిషేకం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శివుడు చంద్రుడికి అభయమిచ్చాడు. శివుడు చెప్పింది చెప్పినట్లు చేసి చంద్రుడు తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. సోముడు అంటే చంద్రుడు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. అభిషేకించిన శివుడిని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పూజ పంచారామాల్లో కాని రాహుకాలంలో కాని